కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. రాక్షస పాలన అంతమై సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనతో జనసేన పార్టీ కార్యాలయం వద్ద రంగవల్లులు బాణసంచా కాల్చి వేడుక నిర్వహించామని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఎవరైనా తప్పులు చేయాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుకుల కిషోర్, కృష్ణారెడ్డి, రవి, లాయర్ శ్రీరామ్, ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్, వెంకట్, పవన్ మరియు జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన పార్టీ జిందాబాద్, జనసేన పార్టీ జిందాబాద్, జనసేన పార్టీ జిందాబాద్, జనసేన. అందరికీ నమస్కారం. సుపరిపాలన వచ్చి 1 year కావటం, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంబరాలు చేయమని చెప్పి నిర్దేశించడం, ముఖ్యంగా కూడా ఈరోజు ఉదయం గాంధీ బొమ్మ సెంటర్లో దిష్టి బొమ్మను తగలబెట్టడం అయితేమి, రంగోలీ కార్యక్రమాలు, ఈవినింగ్ కేక్ కటింగు, ఇలాంటివన్నీ ఆయన సూచనల మేరకు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా వేములపాటి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు పార్టీ ఆఫీస్ అయితేనేవ్వండి, ఫ్లెక్స్లు అయితేనేవ్వండి, రంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా కూడా రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ అయితేమి, తెలుగుదేశం గవర్నమెంటు, జనసేన అందరూ కలిసి ఈరోజు రాష్ట్రాన్ని నభూతో నభవిష్యత్తు తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా కూడా అమరావతి నిర్మాణాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం, తరువాత జీవనది అయినటువంటి ప్రాజెక్టులకి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టులు పూర్తి చేయడం, ముఖ్యంగా కూడా విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి అవి నిర్మాణాత్మకంగా చేసేదానికి కృషి చేయటం, ఇవన్నీ అద్భుతాలు కూటమి ప్రభుత్వంలో జరిగింది. గత నాయకులు గత ప్రభుత్వంలో రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించేశారు. వాళ్ళు నీతులు చెప్పడం తప్పితే తప్ప ఏం చేసే పరిస్థితి లేదు. గతంలో అంతా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సిందే. పోలీసు వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలన్నీ నిర్విరామం చేశారు. వాళ్ళు చేసిన దోపిడీలు లిక్కర్ కుంభకోణం, గ్రావెల్ కుంభకోణం, స్టాండ్స్ కుంభకోణం, గ్రానైట్ కుంభకోణం, అన్ని కుంభకోణాలను. ఇలాంటి వాళ్ళంతా వీళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి అర్హత లేదు. వాళ్ళలో కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖలను అద్భుతంగా తీర్చిదిద్దారు. డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. అందరినీ మంత్రులను కూడా జాగ్రత్తగా పనిచేయమని చెప్తున్నారు. అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు, ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా పర్యవేక్షిస్తూ అందరినీ ధర్మ పరిపాలన చేయమని చెప్తున్నారు. అదేవిధంగా మా నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లై మినిస్టరు ప్రజలకి అన్ని అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. రోజుల్లో కూడా కష్టపడి పనిచేసి పంచాయతీలో అయితేనేవ్వండి,
మున్సిపాలిటీలు అయితేనేవ్వండి, కార్పొరేషన్లు అయితేనేవ్వండి, అన్నింటిలో కూడా ఘన విజయం సాధించేటట్టు ఏర్పాటు చేయాలని మా పార్టీ నాయకులకు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా కూడా మేమందరం కష్టపడి పనిచేస్తాం. దీపాలు వెలిగించి టపాసులు కాల్చుకునే కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ తరఫున ఈ విధంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంబరాన్ని తాము సాధించడానికి అన్న విధంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు. మైండ్లో రాసుకొని వాటి సమస్యల పరిష్కారానికి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కావాల్సిన సమాహారాన్ని ఎత్తుక్కొని, ఆర్థిక వనరులను ఎత్తుక్కొని అందరూ సమానమే అని భావించే మహాత్ములు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఈరోజు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఏ రంగంలో అవసరం ఉంటే ఆ రంగానికి అవసరతను తీరుస్తూ, ఆర్థిక వనరులు సమకూరుస్తూ, దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలో నిలువుటద్దం నిరూపిస్తూ, ఒకేసారి అత్యధిక గ్రామ సభలు నిర్వహిస్తూ, ప్రపంచ స్థాయి రికార్డును సాధిస్తూ, రాష్ట్ర ప్రగతిని, ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందరూ బాగుండాలి, అందరికీ సమన్యాయం జరగాలనే మహాత్ములు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉందో ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వారి ఆశయ సాధనకు, వారి సంకల్పానికి ఏవైతే వారు చెప్పారో దాన్ని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు వైసీపీ నాయకులను చూసినట్లయితే గడిచిన సంవత్సరం రోజులు ఏ రంగాలు అభివృద్ధి పడ్డాయి అనేది ఒకసారి చూసుకొని మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. నెల్లూరు టౌన్లో చూస్తే ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు, తన వెనక ఎవరున్నారో కూడా తెలియదు, పాత నాయకులందరూ పారిపోయారు, డబ్బిచ్చి తీసుకున్న జనాభాతో ఏదో హంగామా చేస్తున్నాడు. ఇంకో పక్క అమ్మూతులాగా రంకెలేస్తూ అంబటి రాంబాబు పోలీసుల మీదకి కాలు దూపే పరిస్థితి ఉంది. ఇక ఫ్రస్ట్రేటెడ్ ప్రసన్న గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు, ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. ఒక నాయకుడిగా ఏదో నిరసన చేపట్టడానికి వచ్చిన నువ్వు కులాన్ని గురించి, వ్యవస్థ గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. నీ మాటలతో, చేతలతో ప్రజలందరూ కూడా విసిగిపోయిన పరిస్థితి ఉంది. 25 సంవత్సరాలు కోవూరు ఎమ్మెల్యేగా నువ్వు సాధించింది ఏమీ లేదు. తుత్తొత్త మాటలు తప్పిస్తే మీ కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారి తండ్రి గారికి మంచి పేరుంది, శ్రీనివాసరెడ్డి గారికి. ఆ పేరంతా కానూకారని చెప్పి అందరికీ తెలుసు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏ రంగాన్ని తాకారు, ఏ రంగాన్ని అభివృద్ధిలో పరిచారు, అసలు ఆయన ఏం చేస్తున్నారో అర్థం చేసుకొని మాట్లాడే శక్తి, స్థాయి మీకు లేదని మరొకసారి తెలియజేస్తూ, జనసేన పార్టీ ఆఫీస్ని ముస్తాబు చేసి అందంగా, వైభవంగా తయారు చేయండి అని మా జిల్లా పర్యవేక్షకులకు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో అంగరంగ వైభవంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి వార్షిక వేడుకలను అద్భుతంగా నిర్వహించామని మరొకసారి తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత ఆదరణకి, మరింత దగ్గరగా ప్రజలకు వెళ్లాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.